Good morning. Today's topic is 2's complement arithmetic, right? 2's complement arithmetic. So, in order to perform addition in 2's complement, what we have to do is, first of all, represent both the numbers in 2's complement form. Represent both the numbers in 2's complement form and add them. Okay, Nandi. So, 1's complement arithmetic ki second or 2's complement arithmetic ki first step same nama. Aithe in 1's complement arithmetic, you have to represent both numbers in 1's complement form, right? Here you are doing 2's complement arithmetic. So, represent both the numbers in 2's complement form. Represent both numbers in 2's complement form. మీరు ఏ కాంప్లిమెంట్ చేస్తున్నారో నెంబర్స్ ని ఆ కాంప్లిమెంట్ లో రాసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ టూ నెంబర్స్ అండ్ గెట్ రిజల్ట్ ఇన్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్, అప్పుడు మీరు ఏం చేయాలండి, బోత్ నెంబర్స్ ని కూడా ఆక్టల్ లోకి మార్చుకొని యాడ్ చేయాలి. ఓకేనామా? సో అలాగే రిప్రజెంట్ బోత్ నెంబర్స్ ఇన్ 2's complement form and add them. Okay, here we are doing 2's complement arithmetic. So represent both the numbers in 2's complement form, right, and add them. Next, if there is a carry out of MSB, ignore it. Okay, వన్స్ కాంప్లిమెంట్ వచ్చేప్పటికి ఏం చేస్తున్నారు అంటే, టూ నెంబర్స్ ని యాడ్ చేయాలి అంటే వన్స్ కాంప్లిమెంట్ లోకి రాసుకొని నెంబర్స్ ని యాడ్ చేస్తున్నారు. అలాగే 2's కాంప్లిమెంట్ లో మనం చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్, బోత్ నెంబర్స్ ని కూడా 2's కాంప్లిమెంట్ లో రాసుకొని యాడ్ చేయండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత క్యారీ అవుట్ కనుక వస్తే ఫ్రమ్ ఎంఎస్బి 2's కాంప్లిమెంట్ లో ఇగ్నోర్ చేయాలమ్మా. సో ఇగ్నోర్ క్యారీ ఇన్ 2's కాంప్లిమెంట్. ఓకే, వన్స్ కాంప్లిమెంట్ అయితే కనుక యు ఆర్ గోయింగ్ టు యాడ్ క్యారీ టు ఎల్ఎస్బి. క్యారీని ఎల్ఎస్బికి యాడ్ చేస్తున్నారండి వన్స్ కాంప్లిమెంట్ లో. వన్స్ కాంప్లిమెంట్ కి 2's కాంప్లిమెంట్ డిఫరెన్స్ అంటే ఇదేనమ్మా. ఫస్ట్ 2 పాయింట్సే మనకి డిఫరెన్స్ అనమాట, రైట్? అక్కడ మీరు ఏం చేస్తున్నారండి, వన్స్ కాంప్లిమెంట్ అర్థమెటిక్ లో రిప్రజెంట్ బోత్ నెంబర్స్ ఇన్ వన్స్ కాంప్లిమెంట్ ఫార్మ్. బట్ హియర్ ఇన్ 2's కాంప్లిమెంట్ అర్థమెటిక్ యూ హ్యావ్ టు రిప్రజెంట్ బోత్ నెంబర్స్ ఇన్ 2's కాంప్లిమెంట్ ఫార్మ్. ఓకే, అండ్ యూ హ్యావ్ టు యాడ్ దెమ్, రైట్? వన్స్ కాంప్లిమెంట్ లో ఎంఎస్బి దగ్గర నుంచి ఏమైనా క్యారీ అవుట్ అయితే దాన్ని ఎల్ఎస్బికి యాడ్ చేస్తున్నారమ్మా. దాన్ని ఎల్ఎస్బికి యాడ్ చేస్తున్నారు. బట్ హియర్ ఇన్ 2's కాంప్లిమెంట్ అర్థమెటిక్ ఇగ్నోర్ ద క్యారీ అవుట్. ఓకే, ఇగ్నోర్ ద క్యారీ అవుట్. ఇఫ్ దర్ ఇస్ ఎనీ క్యారీ అవుట్ ఆఫ్ ఎంఎస్బి, ఇగ్నోర్ ఇట్. ఇగ్నోర్ చేసేయండి, క్యారీని వదిలేసేయండి, తీసేసేయండి క్యారీని, రైట్? ఇప్పుడు వచ్చిన ఆన్సర్ లో ఎంఎస్బి కనుక 0 అయితే ఆన్సర్ ఇస్ పాజిటివ్ అండ్ ఈజ్ ఇన్ ట్రూ బైనరీ ఫార్మ్. ఆన్సర్ ఇస్ పాజిటివ్ అండ్ ఈజ్ ఇన్ ట్రూ బైనరీ ఫార్మ్. ఆన్సర్ మనకి పాజిటివ్ వాల్యూ అనమాట అండ్ ట్రూ బైనరీ ఫార్మ్ లో ఉంది. ఇఫ్ ఇన్ ద ఆన్సర్ ఎంఎస్బి 1 అయితే, ఎంఎస్బి కనుక 1 అయితే, రైట్, అప్పుడు ఆన్సర్ ఇస్ నెగటివ్ అండ్ ఈజ్ ఇన్ 2's కాంప్లిమెంట్ ఫార్మ్. ఓకే, అండ్ ఈజ్ ఇన్ 2's కాంప్లిమెంట్ ఫార్మ్. అక్కడ మీకు ఏంటండి, వన్స్ కాంప్లిమెంట్ ఫార్మ్ లో, వన్స్ కాంప్లిమెంట్ అర్థమెటిక్ లో మీరు ఏం చేశారు, ఎంఎస్బి కనుక 1 అయితే ఆన్సర్ ఈజ్ నెగటివ్ అండ్ ఈజ్ ఇన్ వన్స్ కాంప్లిమెంట్ ఫార్మ్ కదా. సో ట్రూ బైనరీ ఫార్మ్ లో నడుచుకోవాలంటే వన్స్ కాంప్లిమెంట్ కట్టారనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు 2's కాంప్లిమెంట్ అర్థమెటిక్ లో, ఇఫ్ ఎంఎస్బి ఈక్వల్ టు 1 అయితే దెన్ ఆన్సర్ ఈజ్ నెగటివ్ అండ్ ఆన్సర్ ఈజ్ ఇన్ 2's కాంప్లిమెంట్ ఫార్మ్, నాట్ ట్రూ బైనరీ ఫార్మ్. ఓకే, 2's కాంప్లిమెంట్ ఫార్మ్ లో ఆన్సర్ మీకు వచ్చినట్టు అనమాట, రైట్? సో టు గెట్ ఆన్సర్ ఇన్ true binary form, we have to perform 2's complement again for the answer and put negative sign before it. Okay నండి, ఒకసారి ఈ 4 స్టెప్స్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం మనము 2's complement arithmetic చేస్తున్నప్పుడు, రైట్? సో లెట్ us add +2 and +3. +2 +3 యాడ్ చేయాలి. సో you will get +5 here. ఓకేనమ్మా, +5 వస్తుంది ఇక్కడ మీకు ఆన్సర్ లో, రైట్? నౌ ఇప్పుడు దీని మీద 2's కాంప్లిమెంట్ లో రాసుకోవాలి. 2's కాంప్లిమెంట్ రాసుకోవాలంటే ఏంటి, బైనరీ ఫామ్ లో మార్చుకోవాలి. +2 +3 యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ బైనరీ ఫామ్, రైట్? సో +2 బైనరీ ఫామ్ లో రాసుకోవాలి. బైనరీ ఫామ్ అంటే 8421 కోడ్ రాసుకోవాలి. 8421 16 32 సో ఆన్. సో ఇప్పుడు మీరు 2 కి వాల్యూ రాయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కి వాల్యూ రాయాలంటే 1 0. ఓకే, సో 4-bit బైనరీలో కనుక మీరు రాసుకోవాలంటే ఆన్సర్ని, దెన్ ముందు 0 యాడ్ చేస్తారు. సో 0 1 0 ఇస్ ద వాల్యూ ఫర్ 2. మీకు +2 కావాలి. +2 కావాలంటే ఏం చేయాలి, ఎంఎస్బి దగ్గర 0 పెట్టుకోవాలి. 0 0 1 0. ఇఫ్ ఎంఎస్బి ఇస్ 0, ఆన్సర్ ఇస్ ద వాల్యూ ఇస్ పాజిటివ్. ఇఫ్ ఎంఎస్బి ఇస్ 1, ద వాల్యూ ఇస్ నెగటివ్. ఓకే, సో
ఎంఎస్బి దగ్గర 0 పెడితే ఇప్పుడు ఆన్సర్ పాజిటివ్. సో ఇప్పుడు మీకు వాల్యూ ఎంతమ్మా? +2. ఎందులో ఇది? సైన్డ్ బైనరీ ఫామ్లో. సైన్డ్ బైనరీలో మీకు ఇది వాల్యూ అనమాట. సైన్డ్ బైనరీలో మీకు వాల్యూ 0010 +2కి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? వీ హావ్ టు రిప్రజెంట్ బోత్ ద నెంబర్స్ ఇన్ 2's కాంప్లిమెంట్ ఫామ్. 2's కాంప్లిమెంట్ ఫామ్లో రాసుకోవాలి, రైట్? ఒక పాజిటివ్ నెంబర్కి సైన్డ్ బైనరీ అయినా 1's కాంప్లిమెంట్ అయినా 2's కాంప్లిమెంట్ అయినా ఒకటే వాల్యూ అనమాట. సో 2's కాంప్లిమెంట్లో కూడా దీని వాల్యూ ఎంత? +2కి వాల్యూ ఎంత? 0010నే. సో 2's కాంప్లిమెంట్లో కూడా +2 అంటే 0010, రైట్? అలాగే ఇప్పుడు +3కి వాల్యూ రాయాలి, రైట్? సో రైటింగ్ ఫర్ +3 నౌ. సో +3. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3కి వాల్యూ ఏమవుతుందండి? 11. ఓకే, 4-bit బైనరీ రాసుకోవాలంటే ముందు 0 పెట్టండి. 011 is the value for 3. ఓకే, ఇక్కడ మీకు +3 రాయమంటున్నాము కాబట్టి ఎంఎస్బి ప్లస్ లో 0 పెడుతున్నారు. సో 0011 is the answer for +3 in signed binary form. Here you are doing 2's complement arithmetic. సో ఇక్కడ +3కి 2's complement లో రాసుకోవాలి. పాజిటివ్ నెంబర్స్ కి సైన్డ్ బైనరీ అయినా 1's కాంప్లిమెంట్ అయినా 2's కాంప్లిమెంట్ అయినా మొత్తం ఒకటే వాల్యూ చెప్పుకున్నాం ఇందాక మనం. కాబట్టి 0010 అంటే 2's కాంప్లిమెంట్ లో కూడా +3a. ఓకేనమ్మా? 0011 అంటే 2's కాంప్లిమెంట్ లో కూడా +3a, రైట్? 0011 అంటే 2's కాంప్లిమెంట్ లో కూడా +3a. సో పాజిటివ్ నెంబర్స్ కి సైన్డ్ బైనరీ, 1's కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్ వాల్యూస్ మొత్తం సేమ్ అవుతాయి అన్నమాట. సో మనం ఇక్కడ +3కి వాల్యూ రాసాము, రైట్? నౌ ఇప్పుడు మనం వీటిని యాడ్ చేయాలి. సో ఇఫ్ వి యాడ్ దెమ్ 0 + 1 1, 1 + 1 0 with a carry of 1, 1 + 0 + 0 is 1. ఓకే, 0 + 0 is 0. ఓకే, యాడ్ చేసాము, రైట్? సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది మనకి. రిప్రజెంట్ బోత్ నెంబర్స్ ఇన్ 2's కాంప్లిమెంట్ ఫామ్ అండ్ యాడ్ దెమ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి? ఇఫ్ దేర్ ఇస్ ఎ క్యారీ అవుట్ ఆఫ్ ఎంఎస్బి, ఇగ్నోర్ ఇట్. ఇక్కడ మనకు వచ్చిన దాంట్లో ఎంఎస్బి నుంచి ఏమన్నా క్యారీ అవుట్ వచ్చిందా? ఇక్కడ క్యారీ అవుట్ ఏమీ రాలేదు. క్యారీ అవుట్ వస్తే ఏం చేయాలి? ఇగ్నోర్ చేయాలి, తీసేయాలి. క్యారీని తీసేయాలమ్మా, క్యారీని ఉంచకూడదు, క్యారీని తీసేయాలి, రైట్? ఇది మనకి మేజర్ స్టెప్స్ 2's కాంప్లిమెంట్ లో. క్యారీని తీసేయాలి. అసలు ఇక్కడ మనకి క్యారీ అవుటే రాలేదు. సో నో ప్రాబ్లం విత్ దట్. ఓకే, నో ప్రాబ్లం విత్ దట్. సో సెకండ్ స్టెప్ తో మనకి ప్రాబ్లం ఏమీ లేదు ఇప్పుడు, రైట్? సో నౌ థర్డ్ పాయింట్ చూడండి. In the answer, if MSB is 0, answer is positive and is in true binary form. MSB కనుక 0 అయితే ఆన్సర్ పాజిటివ్ అండ్ ఆన్సర్ ఈజ్ ఇన్ ట్రూ బైనరీ ఫామ్ అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ మనకి. సో ఇప్పుడు ఇది మనకు వచ్చిన ఆన్సర్, రైట్? దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఈ ఆన్సర్ లో ఎంఎస్బి ఎంత ఉంది? 0 ఉంది. ఎంఎస్బి 0 అంటే మీనింగ్ ఏంటి? ఆన్సర్ ఈజ్, if MSB is 0, answer is positive and answer is in true binary form అని అర్థం అనమాట. సో MSB 0 అయింది కాబట్టి ఆన్సర్ పాజిటివ్ అండ్ ఈజ్ ఇన్ ట్రూ బైనరీ ఫామ్. ట్రూ బైనరీ ఫామ్ లో ఉందంటే మనకి మీనింగ్ ఏంటి? 8421 కోడ్ లోనే ఉన్నది. 8421 కోడ్ లోనే ఉన్నది. ఇప్పుడు 8421 కోడ్ లో ఈ వాల్యూ వేయండి, ఆన్సర్ వేయండి, 0101. సో 0101 అంటే వాల్యూ ఎంత? 4 + 1 అంటే ఎంత? 5 వాల్యూ. MSB 0 ఉంది కాబట్టి పాజిటివ్. +5 is the answer. Answer is positive and is in true binary form. +5 is the answer. అదే మనకి రావాల్సింది ఇక్కడ. మనకి రావాల్సిందమ్మా, రైట్? సో ఇక మనకి ఫోర్త్ స్టెప్ వేయడానికి ఇంకా ఇక్కడ ఎటువంటి ఛాన్స్ లేదురా, రైట్? సో లెట్ us take another problem. Now here -3 -1. ఇప్పుడు ఇది యాడ్ చేయాలరా. అంటే మనకు ఆన్సర్ ఏం రావాలి? -4 రావాలి ఆన్సర్. -4 రావాలి ఆన్సర్, రైట్? -4 రావాలి ఆన్సర్. ఓకే, అండ్ నౌ ఇప్పుడు గమనించండి. ఇప్పుడు 2's కాంప్లిమెంట్ అర్థమెటిక్ చేయాలి అంటే బోత్ నెంబర్స్ మస్ట్ రిప్రజెంటెడ్ ఇన్ బైనరీ వాల్యూస్. సో -3కి -1కి ఇప్పుడు మనం సైన్డ్ బైనరీలో వేసుకోవాలన్నమాట. సో గమనించండి, బోత్ నెంబర్స్ ని మనము 2's కాంప్లిమెంట్ లో రాసుకోవాలి.
బోత్ నెంబర్స్ ని మనము టూస్ కాంప్లిమెంట్ లో రాసుకోవాలి. ఓకే, సో 8421 కోడ్ వేస్తున్నాను. 8421 కోడ్ వేస్తున్నాను. సో ఒక నెగిటివ్ నెంబర్ కి టూస్ కాంప్లిమెంట్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? పాజిటివ్ నెంబర్ కి రాసుకోవాలి వాల్యూ. ఒక నెగిటివ్ నెంబర్ కి కాంప్లిమెంట్స్ కట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? పాజిటివ్ నెంబర్ కి వాల్యూ రాసుకోవాలి. ఓకే, 3 అంటే ఏంటి? 1 1. 4 బిట్ లో చెప్పాలంటే 011 ఇస్ ద వాల్యూ ఫర్ 3 ప్లస్ 3 అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ నేను ఎంఎస్బి 0 ఉంటుంది. 0011 ఇస్ ద వాల్యూ ఫర్ ప్లస్ 3. ఓకే, ఇది ఎందులో? ఇది సైన్డ్ బైనరీలో. సైన్డ్ బైనరీలో మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? ప్లస్ 3 కాదు, -3 రావాలి. మనకు కావాల్సిన వాల్యూ ఇక్కడ -3 రావాలి. సో ప్లస్ 3కి మనము టూస్ కాంప్లిమెంట్ కడితే, ప్లస్ 3కి టూస్ కాంప్లిమెంట్ కడితే అప్పుడు మనకి -3 వస్తుంది. ఓకే, ఇఫ్ వి పెర్ఫార్మ్ టూస్ కాంప్లిమెంట్ ఫర్ ప్లస్ 3 we will get value of -3 in టూస్ కాంప్లిమెంట్. ఓకే, టూస్ కాంప్లిమెంట్ లో -3 యొక్క వాల్యూ వస్తుంది అనమాట. మనం -3 యొక్క వాల్యూ వేయాలి కాబట్టి ముందు ప్లస్ 3కి మనము రాసుకోవాలి టూస్ కాంప్లిమెంట్. టూస్ కాంప్లిమెంట్ చేయడానికి మనకు 2 మెథడ్స్ ఉన్నాయమ్మా, చెప్పుకున్నాం మనము. టూస్ కాంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన వాల్యూ 0011, రైట్? 0011. దీనికి మనం ఇప్పుడు కట్టాల్సిన టూస్ కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? దీనికి వన్స్ కాంప్లిమెంట్ రాసుకోవాలి. 0011 అవుతుంది అనమాట. ఇది మనకి ఏంటి? వన్స్ కాంప్లిమెంట్ కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? టూస్ కాంప్లిమెంట్ వస్తుంది. వాల్యూ అంతా అప్పుడు 1101. ఇది మనకి వాల్యూ ఆఫ్ -3 ఇన్ టూస్ కాంప్లిమెంట్. 1101 అన్నది వాల్యూ ఆఫ్ -3 ఇన్ టూస్ కాంప్లిమెంట్. ఓకే, మనం ఇంకో ట్రిక్ కూడా చెప్పుకున్నాం. డైరెక్ట్ గా ఇలా వన్స్ కాంప్లిమెంట్ లోకి మార్చి మళ్ళీ 1 యాడ్ చేయకుండా మనం ట్రిక్ కూడా చెప్పుకున్నాము. ఓకే, ఈ +3 వాల్యూకి సైన్డ్ బైనరీలో రాసిన వాల్యూకి మీరు LSB రాసుకుంటూ వెళ్ళండి రా. ఎక్కడ దాకా రాసుకుంటారు అంటే ఫస్ట్ 1 వచ్చేంత వరకు, ఫస్ట్ టైం మీకు 1 తగిలేంత వరకు యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్ రాసేయండి. సో మన ఫస్ట్ డే 1 తగిలేసింది, సో 1 యాజ్ ఇట్ రాసానమ్మా. ఆ తర్వాత నుంచి ఏం చేయాలి? వాల్యూస్ ని ఫ్లిప్ చేసుకుంటూ పోవాలి. 1 అయితే 0, 0 అయితే 1. సో 1 కాబట్టి 0, 0 కాబట్టి 1, 0 కాబట్టి 1. సో 1101 వచ్చింది ఇక్కడ మీకు వాల్యూ 1101. ఈ వాల్యూ ఏంటిది? టూస్ కాంప్లిమెంట్ లో -3 ఈజ్ ఈక్వల్ టు 1101. ఇక్కడ నుంచి నేను ప్రతిసారి కూడా వన్స్ కాంప్లిమెంట్ లో మార్చి 1 యాడ్ చేయకుండా డైరెక్ట్ గా ఈ ట్రిక్ అప్లై చేస్తానమ్మా. ఓకే, మీరు అర్థం చేసుకోవాలి. 1101 ఇస్ ద వాల్యూ ఆఫ్ -3 ఇన్ టూస్ కాంప్లిమెంట్, రైట్? సో మనం ఇక్కడ 1101 రాస్తున్నాము. ఓకే, 1101 ఇస్ ద వాల్యూ ఫర్ -3 ఇన్ టూస్ కాంప్లిమెంట్. రైట్? నౌ ఇప్పుడు ఏం చేయాలి? -1 కి వాల్యూ రాయాలి. ఓకే, we have to write value for -1. We have to now write the value for -1. ఓకే, -1 కి రాసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము +1 కి రాయాలి. ఓకేనమ్మా, +1 కి రాయాలి మనము, రైట్? సో +1 అంటే ఏంటి? 01 is the value of +1. 4 డిజిట్ బైనరీ రాసుకోవాలంటే, 4 బిట్ బైనరీ రాసుకోవాలంటే ముందు 0 పెడుతున్నాను. పాజిటివ్ కాబట్టి MSB 0 ఉండాలి. 0001 is the value for +1. 0001 is the value for +1. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి మనకు రావాల్సింది ఏంటి? -1 కావాలి. ఇక్కడ మనకి కావాల్సింది +1 కాదు, -1 కావాలి మనకి. సో +1 అన్న వాల్యూకి మీరు టూస్ కాంప్లిమెంట్ కట్టండి. టూస్ కాంప్లిమెంట్ కడితే యూ విల్ గెట్ వాల్యూ ఫర్ -1 ఇన్ టూస్ కాంప్లిమెంట్. అంటే ఒక పాజిటివ్ నెంబర్ కాంప్లిమెంట్ కడితే కరస్పాండింగ్ నెగిటివ్ నెంబర్ వస్తుంది. ఓకే, ఐఎమ్ యూజింగ్ సెకండ్ ట్రిక్ నౌ. ఓకేనమ్మా, సో లెఫ్ట్ నుంచి LSB నుంచి రాసుకుంటే ఇలాగా ఫస్ట్ 1 వచ్చేందుకు రాసుకోవాలిరా. ఫస్ట్ వచ్చేసింది ఇక్కడ మనకి. సో 1 ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ నెంబర్స్ అన్ని ఏం చేసుకోవాలి? ఫ్లిప్ చేసుకుంటూ పోవాలి. సో 0 కాస్త 1, 0 కాస్త 1, 0 కాస్త 1. సో 1111 is the value of -1 in two's complement. In two's complement, the value of -1 is 1111. ఎలా రాసుకుంటున్నాం మనం? 1111 మైనస్ వాల్యూ ఎలా రాస్తున్నాం మనము? నెగిటివ్ వాల్యూస్ కి టూస్ కాంప్లిమెంట్ ఫస్ట్ కరస్పాండింగ్ పాజిటివ్ నెంబర్ రాసుకోండి. పాజిటివ్ నెంబర్ కి సైన్డ్ బిట్ లో రాసుకోండి, సైన్డ్ బైనరీలో రాసుకోండి వాల్యూని. ఆ వాల్యూకి మీరు టూస్ కాంప్లిమెంట్ కట్టండి. అప్పుడు మీకు వస్తుంది -1. సో ఒక పాజిటివ్ వాల్యూకి టూస్ కాంప్లిమెంట్ కడితే యూ విల్ గెట్
you will get నెగిటివ్ వాల్యూ. సో +1 కి 2's కాంప్లిమెంట్ కడితే -1 వస్తుంది. అలాగే +4 కి 2's కాంప్లిమెంట్ కడితే -4 వస్తుంది. +8 కి 2's కాంప్లిమెంట్ కడితే -8 వస్తుంది. సో 1 1 1 1 is the value of -1 in 2's complement form. So 1 1 1 1 is the value of our -1 in 2's complement form. రాసాము. ఇప్పుడు ఏం చేయాలి? యాజ్ పర్ స్టెప్ 1 రెండింటిని కూడా ఇప్పుడు యాడ్ చేయాలి. ఓకే, ఐ ఆమ్ నౌ యాడింగ్ బోత్ ఆఫ్ దిస్. 1 + 1 అంటే 0 with a carry 1 with a carry 1. 1 + 0 + 1 అంటే again 0 with a carry 1. 1 1 1 అంటే 1 with a carry 1. ఓకేనమ్మా? ఇప్పుడు మళ్ళీ 1 1 1 అంటే 1 with a carry 1. చూడండి, ఇప్పుడు ఎంఎస్బి దగ్గర మీకు ఓవర్ఫ్లో వచ్చింది. సారీ ఎంఎస్బి దగ్గర మీకు క్యారీ అవుట్ వచ్చిందమ్మా. ఓవర్ఫ్లో సారీ, ఇది క్యారీ అవుట్. ఓకేనమ్మా? మనం చెప్పుకున్నాము క్యారీ అవుట్ కి ఓవర్ఫ్లో డిఫరెన్స్ ఏంటంటే ఇది ఓవర్ఫ్లో అంటాము. ఓకే, సారీ ఇది క్యారీ అవుట్ అంటామండి. ఓవర్ఫ్లో అంటే ఎప్పుడు వస్తుంది? 2 పాజిటివ్ నెంబర్ని యాడ్ చేస్తున్నప్పుడు ఆన్సర్ నెగిటివ్ వచ్చినా, 2 నెగిటివ్ నెంబర్ని యాడ్ చేస్తున్నప్పుడు ఆన్సర్లో +1 వచ్చినా సరే, దాని మీనింగ్ ఏంటి అంటే సరిపడని బిట్స్ మనం తీసుకోలేదు, అప్పుడు మీకు వచ్చేది ఏంటంటే ఓవర్ఫ్లో. ఓకే, ఇక్కడ మీరు 2 నెగిటివ్ నెంబర్లు యాడ్ చేస్తుంటే ఇక్కడ మీకు ఎంఎస్బి కూడా 1 వచ్చింది, అంటే ఎంఎస్బి కూడా నెగిటివ్ వచ్చింది, అంటే ఇక్కడ మీకు క్యారీ అవుట్, ఇక్కడ మీకు ఓవర్ఫ్లో కాదు, క్యారీ అవుట్ ఇది. ఓకేనామా? ఎంఎస్బి నుంచి మీకు క్యారీ అవుట్ వచ్చింది 1. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రూల్స్ దగ్గరికి వెళ్ళండి. రిప్రజెంట్ బోత్ ద నెంబర్స్ ఇన్ 2's కాంప్లిమెంట్ ఫార్మ్ అండ్ యాడ్ దమ్. ఓకే, సో బోత్ నెంబర్స్ మనము రిప్రజెంట్ చేసాము, 2's కాంప్లిమెంట్ ఫార్మ్ లో యాడ్ చేసాము. సో స్టెప్ 1 ఇస్ ఓకే. స్టెప్ 2 చూడండి అమ్మా, ఇఫ్ దర్ ఇస్ క్యారీ అవుట్ ఆఫ్ ఎంఎస్బి ఇగ్నోర్ ఇట్. ఓకే, స్టెప్ 2 ఏంటి మనకి? ఇఫ్ దర్ ఇస్ ఎనీ క్యారీ అవుట్ ఆఫ్ ఎంఎస్బి ఇగ్నోర్ ఇట్. ఇక్కడ మనకి క్యారీ అవుట్ వచ్చిందండి, కాబట్టి ఇప్పుడు మనం క్యారీ అవుట్ ఏం చేయాలమ్మా? ఈ క్యారీ అవుట్ ని ఇగ్నోర్ చేయాలి, తీసేయాలి. ఓకేనండి, తీసేయాలి. రైట్, మనం ఇప్పుడు వచ్చిన క్యారీ అవుట్ ని తీసేయాలి. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏంటి? 1 1 0 0. ఇది మీకు ఆన్సర్. క్యారీ అవుట్ తీసేశారు కాబట్టి 1 1 0 0 ఇస్ ద ఆన్సర్. ఓకే, చూడండి ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటి? ఇఫ్ ఆన్సర్ ఈస్ ఇఫ్ ద ఆన్సర్ ఇన్ ద ఆన్సర్ ఇఫ్ ఎంఎస్బి ఇస్ 0, ఎంఎస్బి 0 అయితే ఆన్సర్ ఈస్ పాజిటివ్ అండ్ ఇస్ ఇన్ ట్రూ బైనరీ ఫార్మ్. ఓకే, ఇక్కడ మనకి ఎంఎస్బి 0 అయిందా? ఇక్కడ ఎంఎస్బి 0 అవ్వలేదు, ఎంఎస్బి ఇస్ 1. కాబట్టి ఏంటి? గో టు ఫోర్త్ స్టెప్. ఇఫ్ ఇన్ ద ఆన్సర్ ఇఫ్ ఎంఎస్బి ఇస్ 1, ఎంఎస్బి 1 అయితే ఏంటి? ఆన్సర్ ఈజ్ నెగటివ్, ఆన్సర్ ఈజ్ నెగటివ్ అండ్ ఆన్సర్ ఈజ్ ఇన్ 2's కాంప్లిమెంట్ ఫార్మ్. ఓకేనమ్మా? అంటే గమనించండి, ఇప్పుడు మీకు 1 1 0 0 వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు ఎంఎస్బి ఏంటి? ఇక్కడ 1 వచ్చింది, ఎంఎస్బి ఇక్కడ నాకు 1 వచ్చింది. ఓకే, ఎంఎస్బి 1 కాబట్టి మీనింగ్ ఏంటి? ఆన్సర్ అనేది నెగిటివ్, ఆన్సర్ అనేది నెగిటివ్. ఓకే, మనకు వచ్చింది నెగిటివే, రైట్, బానే ఉంది. బట్ ఆన్సర్ ఈజ్ నెగిటివ్ అండ్ ఈజ్ ఇన్ 2's కాంప్లిమెంట్ ఫార్మ్ అనమాట. అంటే ఈ వాల్యూ ఎలా ఉంది మనకి? 2's కాంప్లిమెంట్ ఫార్మ్ లో ఉంది. అంటే -4 కి 2's కాంప్లిమెంట్ లో వాల్యూ ఇది, -4 కి 2's కాంప్లిమెంట్ లో వాల్యూ ఇది. మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకని? -4 కి 2's కాంప్లిమెంట్ లో వాల్యూ ఇది మనకి ఎంత తెలుసు? మనకి తెలియదు. ఎందుకని? ఇది ట్రూ బైనరీ ఫార్మ్ లో లేదు, ఇది 2's కాంప్లిమెంట్ ఫార్మ్ లో ఉంది. ఆన్సర్ ఇస్ ఇన్ 2's కాంప్లిమెంట్ ఫార్మ్, నాట్ ఇన్ ట్రూ బైనరీ ఫార్మ్. 2's కాంప్లిమెంట్ ఫార్మ్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనం 8421 కోడ్ వేసుకోలేము. 2's కాంప్లిమెంట్ ఫార్మ్ లో ఉంది కాబట్టి 8421 కోడ్ ఇక్కడ మనం వేసుకోలేము. ఓకేనామా? కాబట్టి మనకి తెలియదు ఆన్సర్ కరెక్ట్ కదా, మనకు తెలియదు. మనకి టు చెక్ వెదర్ ద ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఆన్సర్ మీకు ఎలా ఉంది? 2's కాంప్లిమెంట్ ఫార్మ్ లో ఉంది. అంటే ఈ వాల్యూ అంటే ఇది -4 కి వాల్యూ అయితే ఇది, ఇఫ్ దిస్ ఆన్సర్ ఈస్ వాల్యూ ఫర్ -4, ఇప్పుడు దీనికి 2's కాంప్లిమెంట్ కట్టండి. కడితే ఏం రావాలి మనకి? +4 రావాలి. +4 వచ్చిందనుకోండి అమ్మా, అప్పుడు మనకి ట్రూ బైనరీ ఫామ్ లో ఉన్నట్టు అనమాట. ఓకే, అప్పుడు 8421 వేసుకుంటే మనకి మళ్ళీ తెలిసిపోతుంది. +4 వస్తే ద ఆన్సర్ ఇస్ కరెక్ట్ అండ్ పుట్ నెగటివ్ సైన్ బిఫోర్ ఇట్. ఓకే, అండ్ పుట్ నెగటివ్ సైన్ బిఫోర్ ఇట్. రైట్, ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఈ 1100 కి అగైన్ 2's కాంప్లిమెంట్ కట్టండి. ఆన్సర్ ఈజ్ ఇన్ 2's కాంప్లిమెంట్ ఫార్మ్ కదా, ఆన్సర్ ఇస్ ఇన్ 2's కాంప్లిమెంట్ ఫార్మ్, నాట్ ఇన్ ట్రూ బైనరీ ఫార్మ్. To get answer is in true binary form, perform 2's complement of answer and put negative sign before it. Perform
2's complement for the answer and put negative sign before it. ఓకే, ఈ ఆన్సర్ కి మీరు ఈ వచ్చిన ఈ ఆన్సర్ కి 2's complement కట్టండి. ట్రిక్ వేయండి. ట్రిక్ ఏంటి? స్టార్టింగ్ ఫ్రమ్ ఎల్ఎస్బి రైట్ ద వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్. ఎక్కడ రాసుకోవాలి? 1 వచ్చేదో రాసుకుందాం అనమాట. 1 వచ్చేదో రాసుకుందాము. 1 ఏడు వచ్చింది, యాస్టీస్ రాశారమ్మా. 1 వచ్చేంత వరకు కూడా ఇక్కడ మనము యాస్టీస్ రాసుకున్నాము ఆన్సర్ని. సో ఈ తర్వాత మొత్తం ఏం చేయాలి? నెంబర్స్ ఫ్లిప్ చేసుకుంటూ పోండి. 1 అయితే 0, 0 అయితే 1. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 0. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ ఎలా ఉంది అంటే ట్రూ బైనరీ ఫామ్ లో ఉందన్నమాట. ఓకేనమ్మా, ట్రూ సైన్డ్ బైనరీ ఫామ్ లో ఉందన్నమాట. రైట్. ఇప్పుడు దీని వాల్యూ వేసుకుంటే ఎలా వస్తుంది మీకు? 842 కూడా ఇప్పుడు మీరు వేసుకోవచ్చు. 8421 వేసుకుంటే ఓకే, 4 దగ్గర 1 అంటే వాల్యూ ఇస్ 4. ఓకే, రైట్ నెంబర్ in true form and put negative sign before it. అంతేనా? perform 2's complement for the answer and put negative sign before it. రైట్. సో నెగటివ్ సైన్ పెట్టాను. అదే మనకు కావాల్సిన ఆన్సర్ -4 మనకు కావాల్సిన ఆన్సర్. ఓకేనమ్మా. యాక్చువల్లీ ఏంటంటే గమనించండి, ప్రొసీజర్ ఏంటంటే, సో గమనించండి ఒకసారి. ఎప్పుడైతే మీకు క్యారీఅవుట్ దగ్గర MSB దగ్గర క్యారీఅవుట్ అయ్యిందో, క్యారీఅవుట్ క్యాన్సిల్ చేసేయండి. ఆ వచ్చిందే మీకు ఆన్సర్. 1100నే మీకు ఆన్సర్. 1100 అన్నది -4 కి 2's కాంప్లిమెంట్ లో వాల్యూ. ఇక్కడ అయిపోయిందమ్మా, ప్రాబ్లం అయిపోయింది. కానీ మీకు తెలియదు కదా వాల్యూ ఇది -4 కాదు అని చెప్పేసి. మీరు ఇక్కడ డౌట్ రావచ్చు, MSB 1 అంటే నెగటివ్. ఓకేనమ్మా. ఇక్కడ 421 కోడ్ వేసుకుంటే 421 ఇక్కడ 4 కాబట్టి నెగటివ్ 4 వచ్చేసింది అని చెప్పి అనుకోవచ్చు మీరు. కానీ అది కరెక్ట్ కాదు. కొన్నిటికి అది మీరు చెప్పగలుగుతారు, అన్నిటికీ ఇలా మీరు చెప్పలేరు. ఎందుకంటే ఆన్సర్ ఈజ్ నాట్ ఇన్ ట్రూ బైనరీ ఫామ్ లో మనకి లేదు. ఓకేనా అండి? ఇది 2's complement లో ఆన్సర్ అనమాట. సో ఇక్కడతో మీకు అయిపోయింది, వాల్యూ అయిపోయింది. కానీ యూ కాంట్ టెల్ వెదర్ ద ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. ఆన్సర్ మీకు రైట్ ఆర్ రాంగ్ తెలియదు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అంటే జస్ట్ వచ్చిన ఆన్సర్ కి మళ్ళీ 2's complement కట్టండి. అంటే మీకు వచ్చిన ఆన్సర్ -4 అయితే దీనికి మళ్ళీ 2's complement కడితే ఏమవుతుంది? +4 రావాలి. ఓకేనా అండి? +4 రావాలి. దీనికి 2's complement కడితే వచ్చే ఆన్సర్ ఏంటి? మనకి 0100 వచ్చింది ఆన్సర్ మనకి. రైట్. ఇప్పుడు ఇక్కడ మీరు 8421 కోడ్ వేసుకోవచ్చు. ఓకేనమ్మా. ఎందుకంటే ఇది ట్రూ బైనరీ ఫామ్ లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఇది +4ఏగా, ఇక్కడ మీకు వచ్చిన ఇప్పుడు +4ఏగా, 0100 అంటే +4 కదమ్మా. కాబట్టి ఇది మీకు +4 అయితే వచ్చిన 2's complement లో ఉన్న వాల్యూ -4 అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది మీకు క్రాస్ చెక్ చేసుకోవడానికి తప్పించే 2, 3, 4 పాయింట్స్ అనమాట. ఓకేనా అండి? లెట్ us take another problem. represent 14.1 plus 4.2. represent 14.1 plus 4.2 in 8-point binary and perform 2's complement. ఇది క్వశ్చన్ రా. 14.1 4.1 ఇచ్చాను, 2 వాల్యూస్ ఇచ్చాను రా. ఇప్పుడు 2 ఎలా ఉన్నాయి? డెసిమల్ లో ఉన్నాయి అనమాట. ఓకే, 2's complement లో వీటిని యాడ్ చేయండి అర్థం అప్పుడు. ఓకేనామా. సో మనకి ఆన్సర్ ఎంత రావాలి? మనకి 18.3 అని రావాలిరా. 18.3 రావాలి. ఓకే, ప్లస్ 18.3 రావాలమ్మా 2's complement ఫామ్ లో. ఓకేనా అండి? సో ఇప్పుడు చెప్పండి 14.1. ఓకే, 14.1 ఆర్ లెటర్స్ 14.1 అని ఒక వాల్యూ ఉందిరా. ఈ 14.1 అన్నది ఇప్పుడు మీరు 2's complement యాడ్ చేయాలి. గమనించండి, 2's complement యాడ్ చేయాలి అంటే కంపల్సరీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ బైనరీ. 2's complement బైనరీలోకి మనం మార్చుకోవాలన్నమాట. 2's complement బైనరీలోకి ఇక్కడ మనము మార్చుకోవాలన్నమాట. ఓకేనా అండి? అర్థమవుతుందా? సో ఇప్పుడు 2's complement రాసుకోవాలి. 14.1 ఇన్ 2's complement అంటే డెసిమల్ 14.1 ని కన్వర్ట్ ఇట్ ఇంటూ 2's complement బైనరీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీలో మార్చండి. బైనరీలో ఎంత మార్చండి. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా చేయాలి? ఇంటిజర్ పార్ట్, ఫ్రాక్షనల్ పార్ట్. ఓకేనమ్మా. ఇంటిజర్ పార్ట్ ఏంటి? 14. ఇంటిజర్ పార్ట్
14, రైట్. ఫ్రాక్షనల్ పార్ట్ ఎంత? 0.1, ఫ్రాక్షనల్ పార్ట్ 0.1, రైట్. ఇప్పుడు 14కి ఇంటిజర్ పాయింట్కి మీరు బయటకు రాసుకోండి. ఎలాగా? 8421 కోడ్ రాసుకుంటే 8421 కోడ్ రాసుకుంటే 14 అంటే వాల్యూ ఎంత? 8 + 4 12, 12 + 2 14, 0 1110 అన్నది 14కి వాల్యూ, అన్నది మీకు 14కి వాల్యూ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందమ్మా? 0.1 ఉంది వాల్యూ. ఇక్కడ మీకు ఫ్రాక్షనల్ పార్ట్ లో 0.1 ఉంది. ఈ 0.1 మీరు ఏం చేయాలి? వెంటలో మార్చుకోవాలి. సో మల్టిప్లై విత్ 2. సో మల్టిప్లై విత్ 2 చేస్తే ఓకే 0.1 × 2 అంటే 0.2, రైట్. ఇందులో ఉన్న ఇంటిజర్ పార్ట్ ఎంత? 0 పక్కన రాసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఫ్రాక్షనల్ పార్ట్ రాసుకోండి. 0.2 × 2, 0.2 × 2 అంటే 0.4, రైట్. ఈ 0.4లో ఇంటిజర్ పార్ట్ 0, రైట్. మళ్ళీ ఫ్రాక్షనల్ పార్ట్ ఎంత ఇందులో? 0.4. సో 0.4 × 2 అంటే వాల్యూ ఎంతమ్మా? 0.8, 0.8. ఓకే, 0.8 అంటే వాల్యూ ఎంతమ్మా? 0 ఇంటిజర్ పార్ట్. మళ్ళీ ఫ్రాక్షనల్ పార్ట్ ఎంత? 0.8, 0.8 × 2 వేసుకోండి. వేసుకోండి ఎంత వస్తుంది? 1.6 వస్తుంది. 1.6 వస్తుందండి. ఓకే, దీన్ని 12 పాయింట్ చేయండి అమ్మా. 12 పాయింట్ బయటలో యాడ్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్. సో ఇక్కడ మనకి ఇంటిజర్ పార్ట్ ఎంత? 1. ఇంటిజర్ పార్ట్ ఎంత ఇక్కడ? 1. ఫ్రాక్షనల్ పార్ట్ మళ్ళీ 0.6. అలా చేసుకుంటూ పోతాం, దాంతో చాలు మనకి. సో టాప్ టు బాటమ్ రాసుకోవాలి. సో మనకి 14.1కి వాల్యూ అంత ఇప్పుడు 1. ఇంటిజర్ పార్ట్లో 111, ఇంటిజర్ పార్ట్లో 111 కదా. సో ఇంటిజర్ పార్ట్లో 1110 ఇంటిజర్ పార్ట్లో, రైట్. ఫ్రాక్షనల్ పార్ట్లో ఎలా రాసుకోవాలి? టాప్ టు బాటమ్ రాసుకోవాలి. 0 0 0 1 0 0 0 1, రైట్. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 14.1 + 4.2 అన్నది 12 పాయింట్ అర్థమెటిక్ లో రాయండి. 2's కాంప్లిమెంట్ ఎడిషన్ చేయండి. ఇది క్వశ్చన్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? ఇది వాల్యూ ఎంత? ఇది మనకి రావాల్సినంత 14.1కి రా. 14.1 అంటే పాజిటివ్ 14.1. కాబట్టి ఏం చేయాలి? ముందు 0 పెట్టుకోవాలి. అప్పుడు ఇది మనకి పాజిటివ్ 14.1 అవుతుంది. ఓకేనా అండి? సో నేను మీకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 12 పాయింట్ చెప్పంటున్నాను అనమాట. 12 పాయింట్లు చెప్పంటున్నాను. సో అప్పుడు మనకి ఎన్ని బిట్స్ అయినాయమ్మా? 1 2 3 4 5 6 7 8 9 బిట్స్ అయినాయమ్మా. సో 10 11 12 అటు ఇటు జీరోస్ ప్యాటర్నింగ్ చేస్తున్నాం రా. సో 14.1 వాల్యూ ఎంత? 14.1కి వాల్యూ ఎంత అమ్మా? ఇప్పుడు the value of 14.1 is 000 111 111 నేను మీకు అందిస్తానమ్మా, మీరు చేయండి ఆన్సర్ని. ఓకే, 111.00010. ఇది మీకు ప్లస్ 14.1 వాల్యూ ఇన్ 12-bit arithmetic, 12-bit binary. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకేనండి. సిమిలర్లీ యూ హ్యావ్ టు పెర్ఫార్మ్. చూడండమ్మా, ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి 2's కాంప్లిమెంట్ లో అయినా సైన్ బైనరీలో ఉన్న ఒకటే నెంబర్, ఒకటే వాల్యూ. ఓకే, కాబట్టి నేను అదే వేసేస్తున్నానమ్మా, రైట్. నేను మీ క్వశ్చన్ ఏం చెప్పానండి? 12-bit బైనరీలో రిప్రజెంట్ చేయమన్నానమ్మా, కాబట్టి జీరోస్ యాడ్ చేస్తున్నామండి. 12-bit బైనరీలో మనము యాడ్ చేయమని చెప్పి క్వశ్చన్లో ఇచ్చానండి మీకు నేను. కాబట్టి టు మేక్ ఇట్ 12-bit జీరోస్ యాడింగ్ చేస్తున్నాము. ఓకేనామా? అలాగే 4.2లో వాట్ ఈస్ ద ఇంటిజర్ పార్ట్? ఇంటిజర్ పార్ట్ మనకి 4, ఇంటిజర్ పార్ట్ 4, రైట్. ఫ్రాక్షనల్ పార్ట్ ఎంత? 0.2, ఫ్రాక్షనల్ పార్ట్ అంతా 0.2. సో ఈ బైనరీ 4 డెసిమల్ 4ని బైనరీలో మార్చాలి. ఇప్పుడు మనము డెసిమల్ 4ని మనం ఇప్పుడు బైనరీలో మార్చాలమ్మా, రైట్. సో డెసిమల్ 4ని బైనరీలో మార్చితే కనుక 0 1 0 0 అన్నది 4 అనమాట వాల్యూ. ఓకే, 8421 కోడ్ వేసుకుంటే ఇప్పుడు ఇక్కడ 0.2 × 2 అంటే 0.4, 0.4. ఇందులో ఇంటిజర్ పార్ట్ ఎంత? 0, రైట్. మళ్ళీ ఫ్రాక్షనల్ పార్ట్ ఎంత? 0.4. 0.4 × 2 వాల్యూ ఎంత? 0.8.
0.8. ఇందులో మనకి ఇంటిజర్ పార్ట్ ఎంత 0, ఫ్రాక్షనల్ పార్ట్ ఎంత మళ్ళీ మనకు వచ్చింది ఇక్కడ 0.8, రైట్. 0.8 ఇంటూ 2 అంటే ఎంత 1.6. 1.6 లో మనకి ఇంటిజర్ పార్ట్ ఎంత 1, రైట్. ఫ్రాక్షనల్ పార్ట్ ఎంత 0.6. 0.6 ఇంటూ 2 అంటే వాల్యూ ఎంత 1.2. 1.2 లో మనకి ఇంటిజర్ పార్ట్ ఎంత అమ్మా 1, ఫ్రాక్షనల్ పార్ట్ ఎంత 0.2. 0.2 ఇంటూ 2 చూడండి మళ్ళీ వచ్చేసింది మనకి ఇవి. సో మనకి వాల్యూస్ ఏమో తిరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇందులో ఆపేయండి. 0011 అన్నది మీకు 0.2కి వాల్యూ అనమాట. 0011. సో మన టోటల్ ఆన్సర్ ఎంత అమ్మా టోటల్ ఆన్సర్ ఎంత ఇప్పుడు 0100.0011 is the value for 4.2. is the value for 4.2. ఓకేనండి. నేను అంటున్న క్వశ్చన్ ఏంటి మీకు 12-బిట్ బైనరీలో యాడ్ చేయమంటున్నా 2's కాంప్లిమెంట్ ని. ఓకేనమ్మా. 12-బిట్ బైనరీలో నాకు ఆన్సర్ చెప్పమంటున్నానండి. 12-బిట్ బైనరీలో ఇప్పుడు మీకు నేను ఆన్సర్ చెప్పమంటున్నాను రా. ఎన్ని బిట్లు ఉన్నాయి ఇది 1 2 3 4 5 6 7 8. ఓకే 9 ఇక్కడ యాడ్ చేస్తాను. 10 11 12 ఇటు యాడ్ చేస్తున్నాను. ఎందుకని ఎలాగ యాడ్ చేసుకోవచ్చురా మీరు. కాబట్టి గమనించండి, ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ మనకి 1 2 3 4 5 బిట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 5 బిట్లు చేశాను అంతే, అంత తప్పించి ఏమీ లేదు, రైట్. సో ఇప్పుడు మనకి వాల్యూ ఎంత ఇది 0 0 0 0 1 0 0.00110. నౌ యూ కెన్ కంటిన్యూ విత్ 2's కాంప్లిమెంట్. మీకు వచ్చు కదా ఇంకా 0 + 0 0, 1 + 1 0 carry 1, 1 + 1 0 carry 1, 0 + 0 + 1 1, 0 + 0 0. Point. Girls, please write your roll numbers in 1 second. Right. Now everyone, girls, write your roll numbers in chat box. 0 + 0 is 0, 1 + 0 is 1, 1 + 1 0 with a carry of 1, 1 + 1 0 with a carry of 1, 0 + 0 + 1 is 1, 0 0. This is your answer. Okay, this is your answer. If you want, check it once, right? So ఒక మాట గమనించండి, హియర్ MSB మనకి ఏంటి 0నే కాబట్టి ఆన్సర్ ఈజ్ పాజిటివ్ అండ్ ఈజ్ ఇన్ ట్రూ బైనరీ ఫామ్. ఈ మొత్తం మనకి ట్రూ బైనరీ ఫామ్ లో ఉందమ్మా. కాబట్టి మీరు 8421 కోడ్ వేసుకొని చేసుకుంటే కనుక మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఈజీగానే ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్. సో ఇలా మనం చెయ్యాలి. ఓకేనా అండి. ఐ విల్ గివ్ another ప్రాబ్లం ఫర్ హోంవర్క్. అది చేయండి అమ్మా మీరు. -16.8 ప్లస్ 3.6. ఓకేనా అండి. అంటే మీకు ఆన్సర్ ఎంత రావాలి -13.2 రావాలమ్మా. ఇది ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకే, ఇక్కడ నెగిటివ్ ఇచ్చానమ్మా ఇక్కడ మీకు. కాబట్టి మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీకు MSB దగ్గర క్యారీ అవుట్ అవుతుంది అనమాట. ఆ క్యారీ అవుట్ని తీసేయండి, క్యారీ అవుట్ రిమూవ్ చేసేయండి. ఓకే, పెర్ఫామ్ చేసేయండి ఆన్సర్ని. మీకు MSB దగ్గర 1 ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ ఇన్ 2's కాంప్లిమెంట్ ఫామ్ లో ఉందన్నమాట. మీకు ట్రూ కాంప్లిమెంట్ ఫామ్ రాయాలంటే వచ్చిన ఆన్సర్ని మళ్ళీ కాంప్లిమెంట్ చేయండి. Then you will get the answer, actual answer. Okay, this is homework for you. Boys, write your roll numbers in chat box.